హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు నేను మీకు డేటాపై ఫిల్టర్ ఎలా అప్లై చేయాలి, ఫిల్టర్ అప్లై చేశాక ఫిల్టర్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మనం డేటాపై ఫిల్టర్ అప్లై చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ సమ్ డేటా చూడండి. ఈ డేటాలో ఎంప్లాయీ నేమ్, ప్రోడక్ట్, సిటీ, సేల్స్. ఈ డేటాలో సిటీ నేమ్ వైజ్ కానీ లేదంటే ప్రోడక్ట్ నేమ్ వైజ్ కానీ డేటాని ఫిల్టర్ చేయాలి అంటే అప్పుడు ఆ డేటాపై ఫిల్టర్ ఆప్షన్స్ అప్లై చేసి సిటీ నేమ్ వైజ్ కానీ లేదంటే ప్రోడక్ట్ నేమ్ వైజ్ కానీ లేదంటే ఎంప్లాయీ నేమ్ వైజ్ కానీ డేటాని ఫిల్టర్ చేసి చూడొచ్చు. ఇప్పుడు మనం డేటాపై ఫిల్టర్ అనేది 2 వేస్లో అప్లై చేయొచ్చు. మనం డేటాపై ఫిల్టర్ అప్లై చేయాలి అంటే ఈ డేటాలో ఏదో ఒక సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో ఒక సెల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇక్కడ మనకి షార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్ ఉంది చూడండి. ఇలా చూడండి, షార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్గా ఆ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ గా ఈ ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేసినప్పుడు డేటాపై ఫిల్టర్ ఆప్షన్స్ అప్లై అవుతాయి. ఇలా చూడండి, మనకి డేటాపై ఎంప్లాయీ నేమ్ నుంచి ఇక్కడ సేల్స్ వారికి ఫిల్టర్ ఆప్షన్స్ అప్లై అయ్యాయి. లేదంటే ఇక్కడ రిబ్బన్లో మనకి డేటా ట్యాబ్ ఉంది చూడండి. ఇలా చూడండి, డేటా ట్యాబ్ ఉంది, దానిపై క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసినా మనకి డేటాపై ఫిల్టర్ ఆప్షన్స్ అప్లై అవుతాయి. ఇలా చూడండి, మనకి డేటాపై ఫిల్టర్ ఆప్షన్స్ అప్లై అయ్యాయి. ఎంప్లాయీ నేమ్ నుంచి సేల్స్ వారికి ఫిల్టర్ ఆప్షన్స్ అప్లై అయ్యాయి. ఇప్పుడు మనకి సిటీ విజయవాడలో ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్స్ని ఎంతకు సేల్ చేశారో దానికి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూడాలనుకుంటే ఇక్కడ సిటీ ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ సిటీ నేమ్ లిస్ట్ కనిపిస్తుంది చూడండి. ఇలా చూడండి, మనకి సిటీ నేమ్ లిస్ట్ కనిపిస్తుందిగా. ఇక్కడ మనకి సెలెక్ట్ ఆల్ ఆప్షన్ గా దానిపై క్లిక్ చేసినప్పుడు మనకి అన్ని సిటీ నేమ్స్ అన్సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఏ సిటీ నేమ్ ని బేస్ చేసుకొని డేటాని ఫిల్టర్ చేయాలి అనుకుంటున్నామో ఆ సిటీ నేమ్ ని సెలెక్ట్ చేసుకోండి. విజయవాడ సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేయండి. చూడండి, మనకి విజయవాడ సిటీకి సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అయి వచ్చింది. చూడండి, విజయవాడ సిటీలో ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్స్ని ఎంతకు సేల్ చేశారో దానికి సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అయి వచ్చింది. ఇప్పుడు మనకి సిటీ విజయవాడలో ఎంప్లాయీ కార్తిక్ సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ చేసి చూడాలి అనుకుంటే ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేయండి. మనకి అన్ని ఎంప్లాయీ నేమ్స్ అన్సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఏ ఎంప్లాయీ నేమ్కి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఎంప్లాయీ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కార్తిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేయండి. చూడండి, మనకి ఆ ఎంప్లాయీ నేమ్కి సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అయింది. ఇప్పుడు మనం అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేయాలంటే 2 వేస్లో మనం అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం ఎంప్లాయీ నేమ్ అండ్ సిటీపై ఫిల్టర్ అనేది అప్లై చేసాం కదా. మనం ఎంప్లాయీ నేమ్ అండ్ సిటీపై అప్లై చేసిన ఫిల్టర్స్ ని 2 వేస్లో క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ వే వచ్చి మనం ఎలా అయితే ఫిల్టర్ అప్లై చేసామో అలానే ఫిల్టర్ ని క్లియర్ చేయడం. చూడండి, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేసి ఇక్కడ ఓకే పై క్లిక్ చేయగానే ఆ రేంజ్ పై అప్లై చేసిన ఫిల్టర్ అనేది క్లియర్ అయిపోతుంది. లేదంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది చూడండి, క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ ఎంప్లాయీ నేమ్. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన ఆ రేంజ్ పై అప్లై చేసిన ఫిల్టర్ అనేది క్లియర్ అవుతుంది. చూడండి, ఆ రేంజ్ పై అప్లై చేసిన ఫిల్టర్ అనేది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు సిటీ ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేసి ఓకే పై క్లిక్ చేయగానే ఆ రేంజ్ పై అప్లై అయిన ఫిల్టర్ అనేది క్లియర్ అవుతుంది. లేదంటే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంది చూడండి, క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ సిటీ. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన ఆ రేంజ్ పై అప్లై చేసిన ఫిల్టర్ అనేది క్లియర్ అవుతుంది. చూడండి, మనకి డేటాపై అప్లై చేసిన ఫిల్టర్ అనేది కంప్లీట్గా క్లియర్ అయింది. ఇప్పుడు సెకండ్ వేలో డేటాపై అప్లై చేసిన ఫిల్టర్స్ని ఎలా క్లియర్ చేయాలో చూడండి. ఇప్పుడు సెకండ్ వే వచ్చి మనం డేటాలో ఏ రేంజ్ పై ఫిల్టర్ అప్లై చేసినా మనం ఒక్క క్లిక్తోని ఆ టోటల్ డేటాపై అప్లై చేసిన ఫిల్టర్స్ని ఒక్క క్లిక్తోని క్లియర్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం ఎంప్లాయీ నేమ్ అండ్ సిటీపై ఫిల్టర్ అప్లై చేసాం కదా. మనం ఎంప్లాయీ నేమ్ అండ్ సిటీపై అప్లై చేసిన ఫిల్టర్స్ని ఒక్క క్లిక్తోని క్లియర్ చేయొచ్చు. ఎలా అంటే మనకి ఇక్కడ రిబ్బన్లో ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ పక్కకి క్లియర్ అనే ఆప్షన్ చూడండి. ఇలా చూడండి, క్లియర్. ఈ ఆప్షన్ పై క్లిక్ చేశారంటే ఈ డేటాలో మీరు ఏ రేంజ్ పై ఫిల్టర్ అప్లై చేసి ఉంటారో ఆ టోటల్ డేటాపై అప్లై అయిన ఫిల్టర్ అనేది ఒక్క క్లిక్తోని క్లియర్ అవుతుంది. చూడండి, క్లియర్ పై క్లిక్ చేయండి. చూడండి, మనకు ఒక్క క్లిక్తోని డేటాపై అప్లై చేసిన ఫిల్టర్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఇలా మనం డేటాని ఫిల్టర్ చేయొచ్చు. ఫిల్టర్ చేసిన డేటాని 2 వేస్లో క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు ప్రోడక్ట్ ర్యామ్ అండ్ కీబోర్డ్ ఏ ఎంప్లాయీ ఏ సిటీస్లో ఎంతకు సేల్ చేశారో దానికి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూడాలనుకుంటే అప్పుడు ఈ ప్రోడక్ట్ ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి
ఇక్కడ సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూడాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. కీబోర్డ్, ర్యామ్. ఇప్పుడు ఓకే పై క్లిక్ చేయండి. చూడండి మనకి ఆ ప్రోడక్ట్ సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అయి వస్తుంది. లేదు ఓన్లీ కీబోర్డ్ సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ చేసి చూడాలనుకుంటే ప్రోడక్ట్ ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఓన్లీ కీబోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే పై క్లిక్ చేయండి. చూడండి మనకి ఓన్లీ కీబోర్డ్ సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అయి వస్తుంది. అండ్ అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేయాలనుకుంటే మనం ఏ రేంజ్ పై అయితే ఫిల్టర్ అప్లై చేసామో ఆ రేంజ్ ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ చేసి కూడా ఆ రేంజ్ పై ఫిల్టర్ అనేది క్లియర్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ ప్రోడక్ట్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కూడా ఆ రేంజ్ పై ఫిల్టర్ అనేది క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఫిల్టర్లో బేసిక్ ఫిల్టర్ అనేది చూపించాను. ఇప్పుడు నేను మీకు ఫిల్టర్లో టెక్స్ట్ ఫిల్టర్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. టెక్స్ట్ ఫిల్టర్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎంప్లాయీ నేమ్ అండ్ ప్రోడక్ట్ అండ్ సిటీ అనేది టెక్స్ట్ కాబట్టి ఎంప్లాయీ నేమ్ నుంచి సిటీ వారికి అప్లై అయిన ఫిల్టర్ ఆప్షన్స్లో ఏదో ఒక ఫిల్టర్ ఆప్షన్లకు వెళ్ళినా మనకి టెక్స్ట్ ఫిల్టర్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నేను సిటీ ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేస్తాను. ఇలా చూడండి మనకి ఇక్కడ టెక్స్ట్ ఫిల్టర్ ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి మనకి టెక్స్ట్ ఫిల్టర్ ఆప్షన్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈక్వల్స్ టు, డస్ నాట్ ఈక్వల్, బిగిన్స్ విత్, ఎండ్స్ విత్, కంటైన్స్, డస్ నాట్ కంటైన్. ఇప్పుడు ఇందులో ఒక 2 ఆప్షన్స్ని చూపిస్తాను ఎలా వర్క్ చేస్తాయి అనేది. ఇక్కడ ఈక్వల్స్ టు సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకోగానే మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈక్వల్స్ టు ఏంటంటే మనం ఇచ్చే కండిషన్ బట్టి డేటా అనేది ఫిల్టర్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఈ డేటాలో ఏ రేంజ్ పై ఫిల్టర్ అప్లై చేసాం, సిటీ పై అప్లై చేసాం కాబట్టి ఇక్కడ ఈక్వల్స్ టులో మనం ఏ సిటీ నేమ్ అయితే ఇస్తామో ఆ సిటీ నేమ్ సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అవుతుంది. చూడండి ఇక్కడ నేను హైదరాబాద్ అని టైప్ చేస్తాను. హైదరాబాద్ టైప్ చేసి ఇక్కడ ఓకే పై క్లిక్ చేయగానే చూడండి మనకి హైదరాబాద్ సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అయింది. ఇప్పుడు అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేద్దాం. ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ సిటీ. ఇప్పుడు మళ్ళీ సిటీ ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేసి టెక్స్ట్ ఫిల్టర్ ఇందాక మనం ఈక్వల్స్ టు సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు డస్ నాట్ ఈక్వల్. డస్ నాట్ ఈక్వల్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇక్కడ మనం ఏ సిటీ నేమ్ అయితే ఇస్తామో ఆ సిటీ నేమ్ని వదిలేసి మిగతా సిటీకి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు ఎలానో చూడండి ఇక్కడ నేను హైదరాబాద్ అని ఇచ్చానంటే హైదరాబాద్ ఇచ్చి ఓకే పై క్లిక్ చేయగానే చూడండి మనకి హైదరాబాద్ సంబంధించిన డేటాను వదిలేసి మిగతా సిటీకి సంబంధించిన డేటా మాత్రం ఫిల్టర్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు ఫిల్టర్ అనేది క్లియర్ చేద్దాం. ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ సిటీ. ఇప్పుడు మళ్ళీ సిటీ ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేసి టెక్స్ట్ ఫిల్టర్ ఈక్వల్స్ టు ఇందాక మనం ఈక్వల్స్ టులో ఓన్లీ సింగిల్ కండిషన్ ఇచ్చి డేటాను ఫిల్టర్ చేసాం కదా. అంటే మనం ఓన్లీ సింగిల్ సిటీ నేమ్ ఇచ్చి డేటాను ఫిల్టర్ చేసాం కదా. మనం ఓన్లీ సింగిల్ సిటీ నేమ్ ఇవ్వకుండా 2 సిటీ నేమ్స్ ఇచ్చి కూడా డేటాని ఫిల్టర్ చేయొచ్చు. ఎలా అంటే 2 కండిషన్ని బేస్ చేసుకుని డేటాని ఫిల్టర్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, అండ్ ఆర్. ఇక్కడ నేను ఆర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఆర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రాప్ డౌన్ యారో పై క్లిక్ చేసి ఇక్కడ కూడా ఈక్వల్స్ టు సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ కండిషన్లో ఒక సిటీ నేమ్, ఇక్కడ సెకండ్ కండిషన్లో ఇంకో సిటీ నేమ్ ఇచ్చినప్పుడు ఆ 2 సిటీ నేమ్స్ సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అయి వస్తుంది. చూడండి ఇక్కడ నేను ఫస్ట్ సిటీ నేమ్ అనేది హైదరాబాద్ అని ఇస్తాను. హైదరాబాద్. ఇక్కడ సెకండ్ సిటీ నేమ్ వచ్చి విజయవాడ ఇస్తాను. విజయవాడ. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డేటాలో హైదరాబాద్ అండ్ విజయవాడకు సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అయి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం 2 కండిషన్స్ ఇస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఓకే పై క్లిక్ చేయండి. చూడండి మనకి హైదరాబాద్ అండ్ విజయవాడకు సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అయింది. ఇలా మనకి టెక్స్ట్ ఫిల్టర్లో సింగిల్ కండిషన్ కానీ మల్టిపుల్ కండిషన్స్ కానీ ఇలా యూజ్ అవుతాయి. ఇప్పుడు అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేద్దాం. ఫిల్టర్ ఆప్షన్ క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ సిటీ. ఇలా మనకి ఫిల్టర్లో టెక్స్ట్ ఫిల్టర్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు నంబర్ ఫిల్టర్ అనేది ఎలా యూజ్ అవుతుందో చూడండి. ఇక్కడ సేల్స్ ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ నంబర్ ఫిల్టర్స్ కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ సేల్స్ అనేది మనకి నంబర్స్ కాబట్టి సేల్స్ ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేసినప్పుడు మనకి నంబర్ ఫిల్టర్ కనిపిస్తుంది. అదే మీరు ఎంప్లాయీ నేమ్, ప్రోడక్ట్ అండ్ సిటీ పై క్లిక్ చేశారంటే మీకు టెక్స్ట్ ఫిల్టర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఎంప్లాయీ నేమ్ అండ్ ప్రోడక్ట్, సిటీ అనేది టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ ఫిల్టర్స్ కనిపిస్తాయి. అదే సేల్స్ ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేశారంటే నంబర్స్ ఫిల్టర్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి అవి నంబర్స్ కాబట్టి. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ సేల్స్ డేటా అనేది ఎలా ఫిల్టర్ చేయాలంటే ఏ ఎంప్లాయీ 24,000కి అబోవ్ సేల్స్ చేశాడో దానికి సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ చేయాలి. కాబట్టి ఇక్కడ సేల్స్ ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి
ఇక్కడ నంబర్స్ ఫిల్టర్స్ లో ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ గ్రేటర్ దాన్ లో ఇక్కడ మనం ఇచ్చే కండిషన్ బట్టి ఆ డేటా అనేది ఫిల్టర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆ డేటాని ఎలా ఫిల్టర్ చేయాలి? ఏ ఎంప్లాయీ 24,000కి అబోవ్ సేల్స్ చేశాడో ఆ డేటా మాత్రమే ఫిల్టర్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ 24,000 ఇప్పుడు ఓకే పై క్లిక్ చేయండి. చూడండి మనకి ఏ ఎంప్లాయీ 24,000కి అబోవ్ సేల్స్ చేశాడో ఆ డేటా మాత్రమే ఫిల్టర్ అయి వచ్చింది. ఇప్పుడు అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేద్దాం. ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ సేల్స్. ఇప్పుడు అలానే ఏ ఎంప్లాయీ 24,000కి బిలో సేల్స్ చేశాడో దానికి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేయాలి అంటే ఇక్కడ సేల్స్ ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. నంబర్ ఫిల్టర్ ఇక్కడ మనకి లెస్ దాన్ ఆప్షన్గా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 24,000 అంటే లెస్ దాన్ 24,000 అంటే ఏ ఎంప్లాయీ 24,000కి బిలో సేల్స్ చేశాడో ఆ డేటా మాత్రమే ఫిల్టర్ అయి వస్తుంది. ఓకే చూడండి మనకి ఏ ఎంప్లాయీ 24,000కి బిలో సేల్స్ చేశాడో ఆ డేటా మాత్రమే ఫిల్టర్ అయింది. ఇప్పుడు అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేయండి. ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ సేల్స్. ఇలా మనకి ఫిల్టర్ ఆప్షన్లో టెక్స్ట్ ఫిల్టర్ అండ్ నంబర్ ఫిల్టర్స్ అనేది ఇలా యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను మీకు ఫిల్టర్లో వన్ మోర్ ఆప్షన్ చూపిస్తాను. అదేంటంటే మనం ఫిల్టర్ అనేది సెల్ కలర్ని బేస్ చేసుకొని కూడా డేటాని ఫిల్టర్ చేయొచ్చండి. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్రోడక్ట్ నేమ్స్ పై ఫాంట్ కలర్ అనేది అప్లై ఉంది. మనం ఫాంట్ కలర్ని బేస్ చేసుకొని కూడా డేటాను ఫిల్టర్ చేయొచ్చు. అలానే ఇక్కడ ఎంప్లాయ్ నేమ్స్ పై సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై ఉంది. మనం సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్ని బేస్ చేసుకొని కూడా డేటాను ఫిల్టర్ చేయొచ్చు. చూడండి ఎలానో. ఇక్కడ ప్రోడక్ట్ ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫిల్టర్ బై కలర్ ఆప్షన్ ఉంది చూడండి. ఇందులో మనకి ఫిల్టర్ బై ఫాంట్ కలర్, ఇక్కడ మనకి 3 కలర్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నా ఆ ఫాంట్ కలర్కి సంబంధించిన డేటా అనేది ఫిల్టర్ అయి వస్తుంది. చూడండి ఇక్కడ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి రెడ్ కలర్కి సంబంధించిన ఫాంట్ డేటా అనేది ఫిల్టర్ అయి వచ్చింది. ఇప్పుడు అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేద్దాం. క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ ప్రోడక్ట్. అలానే సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్ని బేస్ చేసుకుని డేటాను ఫిల్టర్ చేయాలంటే ఎంప్లాయీ నేమ్ ఫిల్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫిల్టర్ బై కలర్ చూడండి, ఇక్కడ మనకి ఫిల్టర్ బై సెల్ కలర్, ఇక్కడ మనకి 2 కలర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. మనకి సెల్ కలర్ని బేస్ చేసుకుని డేటా అనేది ఫిల్టర్ అయింది. అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేద్దాం. క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ ఎంప్లాయీ నేమ్. అలానే ఇక్కడ గ్రీన్ కలర్ కూడా అప్లై ఉందిగా, గ్రీన్ కలర్ సంబంధించిన డేటాను కూడా ఫిల్టర్ చేయాలంటే ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్ బై కలర్ గ్రీన్ సెలెక్ట్ చేసుకోండి. మనకి సెల్ కలర్ని బేస్ చేసుకుని ఆ డేటా అనేది ఫిల్టర్ అవుతుంది. అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేయాలంటే ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ ఎంప్లాయీ నేమ్. ఫిల్టర్ అనేది క్లియర్ అయింది. ఇలా మనకి ఎక్సెల్లో ఫిల్టర్ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ పక్కన బెల్ ఐకాన్ పై ఆల్ అంటే ట్యాబ్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్